శర్మ గారి 90వ జన్మదినోత్సవ సందర్భంగా కనుక ఒక్కసారి వారికి జన్మదిన శుభాకాంక్షలు. సభకు నమస్కారం. గొప్ప వ్యక్తి, ఆయన గురించి తర్వాత మీకు తెలియజేయడం జరుగుతుంది. ఆయన జన్మదినం 90వ జన్మదినం ఇవాళ. ఇంకొక గొప్ప వ్యక్తి, దాదాపు 125 మంది ఆంగ్ల కవుల 1000 ఏళ్ల చరిత్ర దాదాపుగా పుస్తక రూపం చేశారు. దాని ఆవిష్కరణ ఇవాళ. అన్నిటికంటే చాలా రేపు తెలుగు భాషా దినోత్సవం ఆగస్టు 29వ తారీఖున గిడుగు రామూర్తి పంతులు గారి సంస్మరణ మనం జరుపుకుంటున్నాం. ఇంకో విశిష్టత కూడా ఉంది ఈ సభకు. ఇక్కడ ఉన్న విద్యార్థుల్లో ఆయన పేరు వినే ఉంటారు, రాచకొండ విశ్వనాథ శాస్త్రి గారు. రావి శాస్త్రి అంటే తెలుగు కథానిక నవలా ప్రపంచంలో ఒక ధృవత. ఆయన కుమారుడు స్వయంగా మన మధ్య ఉండడం ఇవాళ. ఇన్ని విశిష్టతలతో కూడిన ఈ సమావేశం ఈ కాలేజీలో జరగడం, దానికి రూపకల్పన ఇక్కడ జరిపిన ప్రిన్సిపాల్ గారు, మిత్రుడు నారాయణరావు గారు, ఇంకా అనేక మంది ఇక్కడ కూడిన సాహిత్య మిత్రులందరూ కూడా, వాళ్ళందరూ కూడాను అభినందనీయులు. వారికి నా ధన్యవాదాలు కూడాను. ఈ సభకి రేపటి తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు. అలాగే విద్యాలకు ఆది దేవుడు వినాయకుడు, సో వినాయక చవితి శుభాకాంక్షలు. విద్యార్థులందరికీ కూడా వినాయక చవితి అంటే చాలా ఇష్టమైన పండుగ నాకు తెలుసు. ఎందుకంటే ఆయన మూల పురుషుడు. మనకి వేద రచనకు ఆయన ద్వారానే రచన జరిగింది, వినాయకుడి ద్వారానే రచన జరిగింది. అంత శీఘ్రంగా రాయగలిగిన వ్యక్తి ఇంకెవరు సాటిగా ఉన్న వాళ్ళెవరు లేక వినాయకుడితో రాయించారు ఆ రోజులు. అంత గొప్ప దేవుడు విద్యా సముపార్జనకు ఆది పురుషుడు. అందుకనే వినాయక చవితికి విద్యార్థులంతా కూడాను తమ పుస్తకాన్ని దేవుడి ముందు పెట్టి విద్యా సంపార్జన కోసం ఎక్కువగా ప్రార్థిస్తుంటారు. కృష్ణా జిల్లా రచయిత సంఘం ప్రధాన కార్యదర్శుల మందిలో కలిగి ఉండవచ్చు, కానీ ఫోటోలే మనకి చివరికి మిగిలే గుర్తులు. నేను చెప్పే మాటలు, మీరు చూసే చూపులన్నీ గాలిలో కలిసిపోతాయి. సభ ఇప్పుడు పూర్తిగా సానుకూలమైంది. ఈ పుస్తక ప్రచురణ నేపథ్యం నాకు బాగా తెలుసు, కానీ రచయిత నా ఒక్కరికే తెలుసట. రచయిత వింటావు నాకు ఇష్టం. అందువల్ల రచయిత గబ్బడి దుర్గాప్రసాద్ గారు ఈ పుస్తక నేపథ్యాన్ని మీ అందరికి వివరిస్తారు. సాంస్కృతిక సంస్థ 2009 నవంబర్ 21వ తారీఖున నేను ప్రారంభించాం. ఇప్పటికి ఇంకా 4 ఏళ్ళు పూర్తి కాలేదు. ఈ 4 ఏళ్లలో 13 రచనల్ని నేను సరసభాటి ద్వారా అందించడం, అందులో 8 రచనలు నావి ఇవ్వడం సరసభారతి నేను చేసుకునేటువంటి అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఈ పుస్తకాల ఆవిష్కరణ సందర్భంలో ఏ 2-3 రాజేంద్ర ప్రసాద్ గారు లేరు, కానీ మిగతా అన్ని కార్యక్రమాల్లోనూ ఆయన మాతో పాటు భాగస్వామిగా ఉన్నారు. అది కూడా ఒక ఆనందించదగిన విషయం. అంతేకాదు, మేము ఏ పెద్ద కార్యక్రమం తీసుకున్నా కృష్ణా జిల్లా రచయితల సంఘం అధ్యక్ష కార్యదర్శులు లేకుండా మేము జరపం. చిన్న చిన్న కార్యక్రమాలు అయితే మేమే జరుపుతున్నాం, కానీ కొంచెం భారీ కార్యక్రమం అనుకున్నప్పుడు వాటిద్దరిని తప్పనిసరిగా ఇందులో మేము పాల్గొనేట్టుగా చేస్తున్నాం. వారు కూడా అంత ఉత్సాహంగా ముందుకు రావడానికి ఇష్టపడుతుంటారు. ఇక ఈ పుస్తకం నేపథ్యం గురించి 2-3 ముక్కల్లో మీకు చెప్తున్నాను. నేను రోజు నెట్లో
ఏదో ఒక బ్లాగ్, మాకు 2 బ్లాగులు ఉన్నాయి. ఒకటి సరస భారతి అనే బ్లాగ్ ఉంటుంది, 2 సుభద్రాంజనేయ స్వామి బ్లాగ్ అని 2 బ్లాగులు ఉన్నాయి. నిత్యం 1-2 ఆర్టికల్స్ దానికి రాయడం అనేది నాకు దాదాపు 3.5-4 ఏళ్ల నుంచి దాంతో ఆ పని చేస్తున్నాను. నేను రాసిన 8 పుస్తకాల్లో 5 పుస్తకాలు నెట్లో రాసి అవి పుస్తకాలుగా రిలీజ్ అయిన పుస్తకాలు అవి. ఈ పుస్తకం మా మిత్రుడు అంటే ఉయ్యూరు వారే అమెరికాలో 45 ఏళ్ల నుంచి ఉంటున్నారు, మైనేని గోపాలకృష్ణ గారని. ఇక్కడ ఉండేటువంటి లైబ్రరీ మీరు చూసే ఉంటారు, శాఖా గ్రంథాలయం అని. అది దానికి నిర్మాణానికి ఏసీ లైబ్రరీగా తయారు చేయడానికి దానికి 5 లక్షల రూపాయలు విరాళం ఇచ్చి ఆ లైబ్రరీ ఈ స్థితిలో రావడానికి కారకుడు గోపాలకృష్ణ గారు. ఆ ఓపెనింగ్ 1 లక్ష రూపాయలు, వచ్చేటప్పటికి 1 లక్ష రూపాయల పుస్తకాలు కూడా కొని ఆ లైబ్రరీ ఓపెనింగ్ రోజున వారు దానికి ప్రదానం చేసినటువంటి విషయం మనందరికీ 2004 జూలై 18 జరిగిన కార్యక్రమం అనుకుంటాం నా జ్ఞాపకం. ఆ లైబ్రరీ కన్స్ట్రక్షన్ కమిటీలో నన్ను భాగస్వామ్యం చేసింది మా రాజేంద్ర ప్రసాద్. దానికి నన్ను కన్వీనర్గా చేయడం, ఆ కార్యక్రమం దిగ్విజయంగా జరగడం జరిగింది. అప్పటి నుంచి మైనేని గోపాలకృష్ణ గారితో కొంచెం పరిచయం ఉంది. 2008లో మేము అమెరికా వెళ్ళినప్పుడు బాగా పరిచయం పెరిగింది. 2012 మనం వెళ్ళినప్పుడు వారి స్వగ్రామం అమెరికాలోని అలబామా రాష్ట్రంలో ఉండే హంట్స్విల్ కూడా నేను వెళ్ళడం, వారి ఇంట్లో 2-3 రోజులు ఉండటం జరిగింది. అట్లాగే నేను నెట్లో రాసినటువంటి సిద్ధ యోగి పుంగవులు అనేటువంటి దాన్ని చూసి వారు ఆ పుస్తకాన్ని వారి తల్లి గారికి అంకితం చేయమని కోరితే ఆ తల్లి గారికి అంకితం చేశాం. 2వ పుస్తకం మొన్న మార్చి పండుగకి ముందు 25వ తారీఖున 30వ తారీఖున ఆ ఉగాదికి ముందు రోజున జరిపినటువంటి పుస్తకం. ఆ కావ్యలో మహిళా మాణిక్యాలు అనేటువంటి పుస్తకాన్ని రాస్తూ ఈ పుస్తకానికి ఎవరైనా స్పాన్సర్ ఉంటే నాకు వెంటనే తెలియజేయవచ్చిందని ఊరికే ఒక అప్పీల్ ఈ మెయిల్లో ఇస్తే సాయంకాలానికి నాకు ఫోన్ చేసి నేనున్నాను, ఎవరిని నేను అడగదు, ఆ పుస్తకాన్ని ఎంత ఖర్చైనా నేనే బాధ్యత వహించి తెస్తాను అని చెప్పి ఆ పుస్తకాన్ని తన భార్య సత్యవతి గారికి అంకితం ఇచ్చేట్టుగా చేసినటువంటి ఉదాహరణమైన హృదయం వారిని. అట్లాగే ఆయన వాళ్ళ బావగారు నరసింహ శర్మ గారు ఏదో మాట సందర్భంలో లూయి అంటర్మేయర్ అనేటువంటి ఒక గొప్ప రచయిత ఆయన రాసినటువంటి ది లైఫ్స్ ఆఫ్ ది గ్రేట్ పోయిట్స్ అనేటువంటి పుస్తకం వాళ్ళ మధ్య ఆ సంభాషణలో రావడం, ఆ పుస్తకాన్ని దుర్గాప్రసాద్ గారు చదివితే బాగుంటుందని ఉద్దేశం గోపాలకృష్ణ గారికి రావడం, వెంటనే దాన్ని నాకు ఇక్కడికి పంపించడం జరిగింది. ఊరికే పుస్తకం తిరగేద్దామని నేను ప్రయత్నం చేస్తే అందులో నాకు చాలా విలువైన విషయాలు నాకు తెలియని విషయాలు చాలా ఉన్నాయనిపించింది. ఊరికే అట్లా రాస్తూ దాని మీద మీ పుస్తకం అనేది దీని మీద ఊరికి అప్పటికప్పుడు ఒక ఆలోచించింది. పూర్వాంధ్ర కవుల ముచ్చట్లు అని ఒక 4-5 ఆర్టికల్స్ దాని మీద రాద్దామని నాకు మనసులో ఉంది అని ఊరికే రాశారు. ఆయన ఆ హెడ్డింగ్కి చాలా శీర్షికకి చాలా ఆనందపడి మీరు ఆపద్దు, అది మొదలుపెట్టి రాయండి అన్నారు. ఆ మొదటి నుంచో మర్నాటి రాయడం ప్రారంభించారు. రాసిన 2-3 ఆర్టికల్ చదవగానే ఈ పుస్తకాన్ని కూడా నేనే స్పాన్సరు, మీరు ఎవరిని అడగక్కర్లేదు అని చెప్పడం, అట్లా ఆ స్పాన్సర్గా వారు రావడం, 55 ఎపిసోడ్లని ఈ పుస్తక రూపంలో తీసుకురావడం. అందులో 123 మంది కవులు 123, మధ్యలో కొంతమంది ఉంటారు, కొన్ని ఉద్యమ నిర్మాతలు కూడా అందులో ఉన్నారు. వాళ్ళ గురించి దాదాపు 130-140 మంది దాకా ఉంటారు.